సో హరి ఓం ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము మొన్నటి క్లాస్లో ప్రచేతాసను రాజకుమారులు 10 మంది వాళ్ళు తపస్సు చేయడానికని వనానికి వెళ్ళారు. అప్పుడు సాక్షాత్ పరమశివుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి ఎలాగా తపస్సు చేయాలా అని నేర్పించారు. సో మనము ఎలాగ ప్రార్థన చేయాలా అని ఆ రుద్రగీతలో మనం నేర్చుకున్నాము. సో ఆ రుద్రగీత ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సృష్టికి పూర్వము సాక్షాత్తు భగవంతుడు బ్రహ్మదేవుడికి ఉపదేశించారు ఎలాగ చెయ్యాలని. ఆ బ్రహ్మగారు వాళ్ళ మానస పుత్రులకి ఆయన ఉపదేశించారు. ఇప్పుడు ఆ మానస పుత్రుల పని ఏంటి? వాళ్ళు సృష్టి చేయాలా, ఈ లోకమంతా జీవరాశులతో నింపాలన్నమాట. కానీ అది ఎలా చేస్తారు? వాళ్ళకి తెలియాలి కదా, మైండ్ ఎలా ఫోకస్ చేసుకోవాలని తెలియాలి కదా. ఆ ఫోకస్ చేసుకున్నాక ఆ నామరూపాలని ఎలాగ సృష్టించాలా, ఆ ఒక్కొక్క నామరూపంలో కూడా అది ఎలాగ పనిచేస్తుంది, మనసు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అవన్నీ ఉంటేనే కదా ఈ శరీరం పనిచేసేది. ఈ శరీరం పనిచేస్తేనే ఉత్పత్తి అవుతుంది. ఆ జీవులు కూడా ఆనందంగా ఈ భూలోకంలో సంచరిస్తారు. ఓకే, సో అవన్నీ తెలియాలా అంటే ఫస్ట్ ఫోకస్ ఉండాల. ఆ ఫోకస్ వచ్చాక భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలా, ఎప్పుడు వినయ విధేయతలతో ఉండాలా. అలాంటి వాళ్ళకి భగవంతుడు వాళ్ళు ఈ జ్ఞానము ఇస్తారు. సో అందువల్ల మేమందరూనేమో అప్పుడు పరమశివుడు చెప్పారు కదా ఇలాగ చేస్తే, మేమందరం కూడా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసాక మేము సృష్టించగలిగాము. అదే మీకు చెప్తున్నాము, మీరు చేయండి అని ఉపదేశించి వెళ్ళిపోయారు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రచేతాసులో 10 మందిని తపస్సు చేయాలి కదా. సో మనం చదువుకున్నాము, ఒక సరోవరం దగ్గర నుంచి సముద్రం దగ్గరికి అక్కడికి వెళ్ళి ఇవన్నీ సో వీళ్ళు సముద్ర గర్భంలోకి వెళ్ళి 10,000 సంవత్సరాలు పరమశివుడు చెప్పినట్లు రుద్రగీతలో ఎలాగా ఉపాసన చెయ్యాలా అని చేసి దాని మీద మనసు ఫుల్గా కేంద్రీకరించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ 10,000 సంవత్సరాలు అయ్యాక భగవంతుడు శంఖచక్ర గదాధరి గరుడ వాహనం పైన ఇంకా చాలా అందంగా ప్రత్యక్షమయ్యారు. ఇంకా ప్రత్యక్షం అవ్వడం చూసి ఆ ప్రచేతసులకి ఆయన పొగడాలంటే కూడా నేను నోట్లో మాట రాలేదు. ఆయన అందం, ఆయన ప్రకాశానికి అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత మెల్లగా కోలుకొని ఆయన్ని స్తుతించారు. అప్పుడు మహావిష్ణువు అన్నారు, నాకు చాలా సంతోషమైంది మీరు చేసిన తపస్సు. మీ తండ్రి గారి ఆజ్ఞను నెరవేర్చడానికి ఎంతో కఠోర తపస్సు చేశారు. ఆ వినయ విధేయతలకి నాకు చాలా సంతోషమైంది. మీ మనోరథమంతా నెరవేరుతుంది. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి చక్కగా రాజ్యం పాలించండి. మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆ భార్య ద్వారా ఒక ప్రజాపతి మీకు పుడతారు అని చెప్పి మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత రాజ్యపాలన ముగించాక మీరు యథావిధంగా వనమునికి వచ్చి మళ్ళా తపస్సు చేసి నాలో ఐక్యమవుతారు అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయారు. అప్పుడు ఆ ప్రచేతాసులు పైకి వచ్చి, ఆ పైకి ఎంత 10,000 సంవత్సరాల లోపల ఉండిపోయారు కదా. సో ఆ 10,000 సంవత్సరాలు పైకి వచ్చేటప్పటికి ఆ వనం ఫుల్గా చెట్లు పుట్లు ఎక్కడ చూసినాని. ఇంకా ఎంత దట్టమైన
అడవిలాగా పేరుకుపోయిందన్నమాట. సో అంత పెరిగిపోతే ఇప్పుడు వాళ్ళు ఇంకా అలాగ వదిలేసి వెళ్ళలేరు కదా, ఇవన్నీ ధాన్యాలు పండించాలా, ప్రజల్ని చూసుకోవాలా. సో అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తపశ్శక్తిని ఉపయోగించి అగ్ని ద్వారా అగ్నిని క్రియేట్ చేసి ఆ వనాన్నంతాని మంట పెట్టారు. ఆ మంటలో వాళ్ళకి తెలీదు ఒక కన్య ఉన్నది, ఒక అందమైన కన్య ఉన్నది అని. సో ఆ మంట పెట్టేటప్పటికి చంద్రుడు పరిగెట్టుకొని దిగొచ్చాడు. దిగొచ్చి ప్రచేతసులారా మీరంతా మంట పెట్టకండి, అక్కడ ఒక కన్య ఉన్నది, ఆ కన్య ఎవరో ప్లమోచ అని అప్సరస కందు అని ఋషికి పుట్టిన ఆవిడ. ఆ అమ్మాయి పుట్టగానే ప్రమ్లోచ అనే అప్సరస వెళ్ళిపోయింది. అప్సరసలు ఎవరన్నా ఋషులు తీవ్ర తపస్సు చేస్తుంటే వాళ్ళు వస్తారు, ఇంద్రుడు పంపిస్తారు ఆ తపస్సుని భంగం చేయడానికి. సో ఈ కండు మహర్షి తపస్సుని భంగం చేయడానికి పంలోచ అను అప్సరసని ఇంద్రుడే పంపించారు. సో ఇంకా ఆయన అందమైన ఆడదాన్ని చూడగానే ఆయన సెన్సెస్ హీ లాస్ట్ హిస్ కంట్రోల్. సో ఇంకా ఆవిడతోటి వెళ్ళి ఇంకా మళ్ళీ ఆవిడతోటి రతించి ఎన్నో సంవత్సరాలు తపస్సు విషయం శుభ్రంగా మర్చిపోయారు. వాళ్ళ కలయిక వలన ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్ల పేరు మరిషి. సో ఆ ఆడపిల్ల పుట్టగానే ఇంకా అప్సరస అన్నది ఇంకా నేను వెళ్ళిపోతాను అనేసి. ఆడపిల్ల ఏంటి ఇది సంయోగం అయ్యి అంతకాలం అయింది, ఆడపిల్ల పుట్టింది అంటే చూడండి ఎంత కాలము ఆ మహర్షి గారి తపస్సు భంగం జరిగిందో. సో ఇంకా పుట్టడం ఇంకా పని అయిపోయింది కదా ఆవిడికి. ఇంకా ఆవిడ వెళ్ళిపోతానంది. ఆవిడ వెళ్ళిపోతానంటే ఆయన అన్నాడు ఇదేంటిది, నేను ఋషి, నేను ఇంకా పిల్లని ఎలాగ చూసుకుంటాను, నువ్వే కదా చూసుకోవాలి అనేసి. ఆవిడ అన్నది మా అప్సరసలకి ఇలాంటి నియమాలు ఏమీ లేవు, మేము మీతో ఉంటాం, మీకు ఆశ అయినంత కాలమే మీతో ఉంటాము, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాము, ఈ పిల్లలకి నాకు ఏమి సంబంధం లేదు అనేసి ఆవిడ అంతర్ధానం అయిపోయింది. ఇంకా ఈయన నేను ఇంకేంటి సంసారంలో కూర్చోవడం, నేనేమో తపస్సు చేయకోవడానికి వచ్చాను, మళ్ళీ ఈ పిల్లని నేను చూసుకుంటే నా తపస్సు భంగం అయిపోతుంది, నేను సంసారిని అవుతాను, నాకు వద్దు అనేసి తను కూడా ఆ పిల్లని వదిలేసి వెళ్ళిపోయాడు. చూడండి ఓకే, ఇలాగే అవుతుంది అన్నమాట. పడిపోవడం అంటే పడిపోవడం ఇలాగే. ఆడది రామకృష్ణ పరమహంస అంటారు, ఆ కాంచనం దగ్గర ఎక్కడుంటాడో ఎంత పెద్ద ఋషులైనా పడిపోతారంట, అందుకే మీరు దూరంగా ఉండండి అంటారు. ఈ రామకృష్ణ మఠ వాళ్ళు చాలా స్ట్రిక్ట్, వాళ్ళు ఆడవాళ్ళతోటి ఎక్కువ పెట్టుకోరు. సో అందుకే వాళ్ళ ఆడ సన్యాసులకే సెపరేట్ ఉంది, శారదా మఠం అంటారు. అది శారదా మఠము, ఇదేమో రామకృష్ణ మఠం. ఆ శారదా మఠంలో వట్టి ఆడవాళ్లే, ఆ సన్యాసులు, ఆ టీచర్లు వాళ్ళ వాచ్మెన్ కూడా ఆడవాళ్లే అన్నమాట, మగవాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరు. సో అలాగా స్ట్రిక్ట్. సో ఇప్పుడు చూడండి ఆయన పడిపోయారా, ఆయన తపస్సు భంగం అయిపోయిందా, ఆవిడేమో వదిలేసి వెళ్ళిపోయింది అప్సరస. వాళ్ళకి ఏమి దే డోంట్ హ్యావ్ ఎనీ నియమాలు నువ్వు చూసుకోవాలని. ఇప్పుడు ఈయన హీ డిడ్ంట్ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయాక ఏమైంది అంటే చిన్నపిల్ల ఏడుస్తుంది, ఆకలేస్తుంది పాప. అప్పుడు చంద్రుడు కరుణించి ఆ పాపకి తన చూపుడు వేలు నోట్లో పెట్టారు. ఆ చంద్రుడు ఏంటి, చంద్రుడు ఈజ్ ఫుల్ ఆఫ్ అమృతం. సో ఆ పాపని తన చూపుడు వేలు పెట్టి అమృతంతో ఆ పాపని పోషించితే ఆవిడ చాలా అందమైన మహర్షి, ఒక యుక్త వయస్సురాలైన కన్యగా పెరిగిందన్నమాట. ఇప్పుడు ఆవిడ ఏంటి అంటే ఇప్పుడు చంద్రుడు చెప్పారు ఇలాగా అయింది, నేను చూసుకున్నాను, ఆ అమ్మాయికి మీరే తగిన వరుడు అని. అప్పుడు బ్రహ్మగారు కూడా వచ్చారు, బ్రహ్మగారు కూడా దిగొచ్చి
అవును, మీరందరూని ఈ మారీషుని పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకుంటే భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీకు ప్రజాపతి పుత్రుడుగా పుడతారు అనేసి. సో ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు 10 మందిని ఒక అమ్మాయి మారీషుని పెళ్లి చేసుకుంటే ఎన్నో వందల సంవత్సరాలు చాలా ఆనందంగా గడిపారు ఆ రాజ్యానికి వెళ్ళిపోయాక. సో ఆనందంగా గడిపాక అప్పుడు వాళ్ళకి ఒక పుత్రుడు. ఆ పుత్రుడే దక్ష ప్రజాపతి. జ్ఞాపకం ఉన్నది కదా, దక్ష యజ్ఞంలో దక్షుడు ఏమో శివుడిని అవమానపరిచాడు అనేసి సతీదేవి తనని అగ్నికి ఆహుతికి ఇస్తే శివుడికి కోపం వచ్చి కాలభైరవుడిని పంపించారు, వీరభద్రుడిని. ఆ వీరభద్రుడు దక్షుడి తల నరికేశాడు. అప్పుడే కదా శివుడు వచ్చి కరుణించి మేక తల పెట్టాడన్నమాట. అది అయిపోయాక, యజ్ఞం అయిపోయాక ఇంకా ఆ మేక తల పెట్టిన దక్షుడి ఆయువు తీరిపోయింది. కానీ శాపం ఉన్నది కదా ఇంత చేసిన దానికి, పరమశివుణ్ణి అవమానించిన దానికి. సో అప్పుడు ఏమైందంటే ఇంకా ఆయన చనిపోయాక ఆయనకి శాపం ఇచ్చారు. శాపం ఏంటి? శాపము, నువ్వు మళ్ళా మనిషిగా ఈ భూలోకంలో పుట్టాలని. అందుకే ఆయన బ్రాహ్మణుడు. ప్రీవియస్ జన్మలో దక్ష ప్రజాపతి బ్రాహ్మణుడు, ఇప్పుడు క్షత్రియ వంశంలో పుట్టాడు. ఈ దక్షుడే ప్రజాపతి అయ్యి మళ్ళా పిల్లల్ని కని మల్టిప్లై చేసి ఆయనకి ఎంత 33 మంది ఆడపిల్లలు అన్నమాట. సో ఇలాగా సృష్టిని ఆయన ప్రాపగేట్ చేసి ఆయన వంశంలోనే ఆ తర్వాత ఆయన చక్షుష మన్వంతరంలో ఆయనే మన్వంతుడు అయ్యారు. సో మన్వంతుడు అంటే చాలా పెద్ద పోస్ట్ అన్నమాట. సో దిట్స్ ఈస్ యాక్చువల్లీ ఏ పోస్ట్. ఈ ఇంద్రుడు అనేది కూడా పోస్టు, బ్రహ్మదేవుడు అనేది కూడా పోస్టు. ఈ 100 years ఆఫ్ బ్రహ్మదేవుడు అయిపోతుంది కదా, అయిపోయాక ప్రళయం అయ్యాక ఇంకొక అతను ఇలాగ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి ఎలక్షన్ అయ్యాక కొత్తగా ప్రైమ్ మినిస్టర్ వస్తారు. అలాగే ఈ పోస్ట్ కూడా బ్రహ్మదేవుడి పోస్ట్ కూడా ఇంద్రుడి పోస్ట్ కూడా ఒక్కొక్క ప్రళయము అయిపోయాక, ఆ టైం పీరియడ్ అయిపోయాక మళ్ళా వేరే వాళ్ళని ఎన్నుకుంటారన్నమాట. అలాగా ఈ చక్షుష మన్వంతరంలో దక్ష ప్రజాపతి గారు ఆయన మన్వంతుడు అయ్యాడన్నమాట. సో ఇంత అయ్యింది. ఇంత అయ్యాక ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఈ ప్రచేతసులు వెళ్ళిపోయారు కదా, రాజ్యానికి వెళ్ళిపోయి ఇంకా అన్నీ మర్చిపోయి మనం రాజ్యంలో ఉండిపోతే మనం రాజ్యంలోనే రాజుగా పాలించే అని ఆయన అదొక్కటే లేదు, వాళ్ళ ఆధ్యాత్మిక సాధనని వాళ్ళు మర్చిపోలేదు. చాలా సీరియస్గా అధ్యాత్మ సాధన వాళ్ళు కంటిన్యూ చేశారన్నమాట. అలాగా కంటిన్యూ చేసి వాళ్ళు ఇంకా వృద్ధాప్యం వచ్చే టైంకి వాళ్ళు వదిలి ఎవరినో, వీళ్ళకి మగపిల్లలు లేరు కదా, సో వాళ్ళు ఎవరినో ఇంకా రాజ్యానికి అధిపతిని చేసి ఇంకా వనాలకి వెళ్ళిపోయారన్నమాట. సో వనాలకి వెళ్ళిపోయి మళ్ళా తపస్సు, రైట్. ఈ తపస్సు ఎందుకు? ఈ తపస్సు మోక్షానికి. ఫస్ట్ తపస్సు ఎందుకు? ఆ రాజ్య పాలన చేయడానికి పెళ్లి చేసుకోకముందు మైండ్ కంట్రోల్, మైండ్ అండ్ సెన్స్ కంట్రోలు, దానికోసం వాళ్ళ నాన్నగారు పంపించారు. సో ఆ తపస్సు చేశారు. భగవంతుడు సాక్షాత్ పరమశివుడు వచ్చి దానికి ఎలా చేయాలని చెప్పారు. ఇప్పుడు ఇంకా హయ్యర్ లెవెల్ మోక్షం. సో ఈ మోక్షానికి తపస్సు చేయాల. సో వీళ్ళు వచ్చారు, మళ్ళా వాళ్ళ పాటికి వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు. కానీ మనకి గురువు లేకపోతే తపస్సు ఎలా చేయడం అని తెలియదు కదా, ఆ లెవెల్కి వెళ్ళలేము. మనం ఏదో తపస్సు చేసుకున్నాం, నేను సాధనలో ఉన్నాను, నేను తపస్సు చేసుకుంటున్నాను అంటాం, మనకి ఎగ్జాక్ట్లీగా ఎలా చేయాలని మనకు తెలియదు. ఓకే, అందువల్ల మన గురువు
మన దేవగురువు. మన దేవగురువు ఎవరండి? ఎవరైనా ఒక ఆన్సర్ చేయండి. చెప్పాను ఇంతకుముందు, జ్ఞాపకం ఉంటే. బృహస్పతి. ఈ కలియుగానికి నారద మహర్షి. నారదుడండి. సో నారద మహర్షి మన అందరికీ దేవగురువు. సో ఆ నారద మహర్షి గారే మళ్ళా వచ్చి వీళ్ళకి ఉపదేశం చేసి ఆయన ఏమన్నారంటే, మీకు సాధన చేయడం ఎలాగని తెలుసు, కానీ మీరు భక్తి పాత్ర వెళ్ళాలి. ఇప్పుడు భక్తి యోగం చేసారంటే పరమాత్ముడికి సేవ చేయడము, పరమాత్ముడి మీద మనసు పెట్టి ఇంకా ఆయన చింతనలోనే ఉండడము చెట్టుకి నీరు పోసినట్లు. ఇప్పుడు చెట్టుకి నీరు పోస్తే దానిపాటికి అదే బ్రాంచెస్ వస్తాయి, ఆకులు వస్తాయి, పుష్పాలు వస్తాయి, పళ్ళు వస్తాయి, ఇంకా ఎంతెంతో ఉపయోగం అవుతుంది కదా. ఆ పక్షులకి అన్నిటికీ గూళ్ళు కట్టుకోవడానికి చోటు, ఇవన్నీ ఇంకా ఎంత వస్తుంది. అలాగా మీరు భగవంతుడిని ఉపాసన చేస్తే మీరు అన్ని దేవతల్ని, పితృదేవతల్ని, ఋషుల్ని, అందరినీ, మనుషుల్ని అందరికీ మీరు సేవ చేసినట్లు అవుతుంది. మీరు భక్తి యోగంలో ఇలాగ మీరు చెయ్యండి అని వాళ్ళకి ఉపదేశించారు. ఆ ఉపదేశంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, మీ మనసు ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుని పాదాల మీదే ఉండాలా అని. చూడండి పాదాలు ఎంత ఇంపార్టెంట్ అని. మనము అనంత పద్మనాభ స్వామి గుడులు అక్కడక్కడ ఉన్నాయి కదా. మనం వెళ్ళగానే పూజారులు ఏమంటారు, పాదాలు చూడండి, పాదాలు చూడండి అని. ఈ భాగవతం ఫుల్గా ఈ ఎంతోమంది భక్తులు ఉన్నారో ఆ భక్తులు ఏమంటారు, భగవంతుడి పాదాలు నా హృదయంలో ఉన్నాయి అంటారు. సతీదేవి ఆవిడి అగ్నికి ఆహుతి అయ్యే ముందు ఆవిడ ఏమన్నది, పరమశివుడి పాదాల మీద నేను మనస్సు నిలిపి నా శరీరాన్ని అగ్నికి ఆహుతి ఇస్తున్నాను అన్నారు. సో పాదాలు ఆర్ సో ఇంపార్టెంట్. పాదాలు పట్టుకోండి అనడం అదే అన్నమాట. సో మీరు పాదాల మీద ధ్యానం చేస్తే మీరు చరమస్థితిలో మీకు భగవంతుడిలో ఐక్యం అవుతారు ఆయన చెప్పి ఆయన వెళ్ళిపోయారు. సో ఈ నారద మహర్షి ఈ భక్తులు, అత్యంత భక్తులు నారద మహర్షి గారు మనకిచ్చే సాధన అంతా చాలా సులువైన సాధన అండి. ఈ యోగము, జ్ఞానము అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీనేమో కొంచెం కష్టం, ఈ కాలంలో వాళ్ళకి కష్టం. అందుకే భగవంతుడు నారద మహర్షిని గారిని అపాయింట్ చేశారు. అందరికీ ఈ కలియుగంలో వాళ్ళందరికీ నువ్వు గైడ్ చెయ్యి అనేసి. అదే కదా మనము భాగవతము బిగినింగ్లో వెరీ ఫస్ట్ క్లాస్లో మనం చదువుకున్నాం కదా, నేను ఈ కలియుగంలో అందరినీ హరిభక్తుల్ని చెయ్యకపోతే నేను హరిభక్తుడనే కాను అని ఆయన శపథం చేశారు కదా. అందుకే ఆయన తిరుగుతూ ఉంటారన్నమాట. ఎక్కడెక్కడ భక్తులు నేను తపస్సు చేస్తాను, నేను భగవంతుడితో ఐక్యమవుతాను అని ఉంటారో వాళ్ళందరికీ ఆయన దిగి ఆయనే మనందరికీ ఉపదేశం చేసేది. ఓకే, మనకి కూడా ఆయనే ఉపదేశం చేసేది. మన కళ్ళకి కనబడకపోవచ్చు, కానీ మనల్ని కరెక్ట్గా ఆ భక్తి పాతలో తీసుకెళ్ళి వాళ్ళతో మనల్ని కనెక్ట్ చేయడం ఆయన వల్లే కుదురుతుంది. మనమందరం కలిసేమంటే కూడా ఆయన అనుగ్రహం అన్నమాట. సో ఇలాగా చేసి ఆయన చెప్పారు, మీరు దాంట్లోనే చెయ్యండి. ఆ కృష్ణ భక్తితో మీరు
భగవంతుడి పాదాల మీద ధ్యానం చేస్తే మీ కృష్ణ భక్తి కోటి రెట్లు పెరిగి ఈ జన్మలోనే మీరు జీవన్ముక్తుడు అవుతారు అన్నారు. ఓకే, ఈ జీవన్ముక్తుడు అంటే ఏంటి? బతికుండగానే జీవన్ముక్తుడు అంటే ఏంటి? మన మనసు ఎప్పుడూ కళ్ళు మూసుకోగానే ఏమొస్తుందండి? ఫస్ట్ ఏదో అయ్యో అప్పుడే కరెక్ట్గా వస్తుంది. నేను కొట్టుకెళ్ళి అది తేవడం మర్చిపోయాను, మెడిటేషన్ అయిపోయాకే వెళ్ళాలని, అలాంటివే కదా. మన సంసారమే ఏదో ఒకటి ఎప్పుడో మర్చిపోయింది, అయ్యో చేయవలసి వచ్చింది, అలా మన మనసు అలాగ లాగుతుంది అన్నమాట. సో ఇలాగ మనం చేసేమంటే, ఈయన పట్టుకున్నాము అంటే ఈ జీవన్ముక్తులకి మన మనసు ఎలాగ ఎప్పుడు దీంట్లో ఉంటుందో, జీవన్ముక్తుల మనసు ఎప్పుడు భగవంతుల్లోనే ఉంటుంది. అందుకే మహావతార్ బాబా కళ్ళు ఎప్పుడు ఇలాగుంటాయి, మనకి చూపించడం. షిరిడి సాయిబాబు గారి విగ్రహం కూడా కళ్ళు చూసారంటే ఇలాగుంటాయి. ఈయన ఎవరో రామకృష్ణ పరమహంస గారి మనసు ఎప్పుడు భగవంతుడి మీద, రమణ మహర్షి గారి మనసు ఎప్పుడు అరుణాచలం మీద, అరుణాచలేశ్వరుడు. ఆ అరుణాచలేశ్వరుణ్ణి ఆయన ఎలాగ చూస్తారు? సెల్ఫ్, ఆయన ఆత్మగా చూస్తారు, పరమాత్మ. సో ఇలాగన్నమాట. వాళ్ళతో ఉన్నామంటే మన మనసు అలాగైపోయింది అంటే ఇంకా ఇది ఏమి పట్టించుకోరు. మనుషులతో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, భోంచేస్తూ ఉంటారు, వాళ్ళ వచ్చిన భక్తుల్ని పరామర్శిస్తూ ఉంటారు. ఆ భక్తులకి ఏదన్నా కష్టాలు వచ్చినాయి అంటే వింటుంటారు, కానీ కరెక్ట్గా ఉపదేశం ఇస్తారు. ఆయన ఏమనేవారు? రమణ మహర్షి గారు ఏమనేవారు? ఎవరన్నా వచ్చి ఇలాగైపోయింది ప్రభు, ఇంత కష్టం వచ్చేసింది నాకు అంటే ఆయన వింటారు. కొంతసేపు విని తర్వాత అంటారు, నువ్వు వచ్చిన దోవలోనే వెళ్ళిపో అంటారు. ఓకే, నువ్వు వచ్చిన దోవలోనే వెళ్ళిపో అన్నప్పుడు ఒక భక్తుడికి చాలా దుఃఖం వేసింది. నేను ఇంత దూరం నుంచి, త్రివేంద్రం నుంచి అరుణాచలం వెళ్ళి ఆయనతో చెప్పుకుంటే ఈయనేమో నన్ను వచ్చిన దోవలోనే నువ్వు వెళ్ళిపో అన్నారు అనేసి ఆయన చాలా దుఃఖపడ్డారు. ఆ దుఃఖపడ్డ చూసి అక్కడ బయట కూర్చొని ఏడుస్తుంటే అప్పుడు సీనియర్ డివోటీ, రమణ మహర్షి గారి జతలో ఎప్పుడూ ఉండి సీనియర్ డివోటీ వచ్చి అన్నారంట, నువ్వు బాధపడకు, నువ్వు ఆయన చెప్పింది నీకు అర్థం అవ్వలేదు. ఆయన చెప్పడం ఏమంటే నువ్వు వచ్చిన దారిలోనే నువ్వు వెళ్ళిపో అంటే మన మనస్సు బయటకు వచ్చేసింది, లోపల ఉండవలసిన మనసు బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనకి కష్టాలు తీరాలంటే మన మనసు లోపలికి వెళ్ళిపోవాలా. మన మనసు లోపలికి వెళ్ళిపోతే అది ఎలా కష్టాలు తీరుతాయి అనిపించచ్చా? మనకి కష్టాలు తీరుతాయి. ఆ కష్టాలు ఎక్కడున్నాయండి? మనసులో ఉన్నాయి. ఓకే, ఆ మనసులో కన్ఫ్యూషన్ ఎక్కడ? ఈ కన్ఫ్యూషన్ ఎక్కడ ఉంటుంది? మనసులో. కాంప్లికేషన్స్ ఎక్కడుంటుంది? మనసులో. ఆ మనసు డిస్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ ఈసీజీ చూసారా, ఇలాగా ఈ హార్ట్ రేట్ చాలా ఎక్కువైపోయి ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది. అప్పుడు హార్ట్ రేట్ ఇలాగ వెళ్ళిపోతే ఆ పేషెంట్కి అనిపిస్తుంది? ఆయనకి గుండె దడపడుతుంది. గుండె దడట్టినప్పుడు ఏమొస్తుంది? చెమట్లు పోస్తుంది. ఆయన సరిగా ఆలోచించలేరు. ఎందుకు ఆయన ఆలోచించలేరు అంటే ఈ గుండె ఇలాగ పడబడని కొట్టుకుంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా బ్రెయిన్కి వెళ్ళదు. సో బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళకపోతే ఆక్సిజనేషన్ వెళ్ళదు. ఇప్పుడు మనకి ఆక్సిజన్ సరిగ్గా బ్రెయిన్కి వెళ్ళకపోతే ఆయన సరిగా ఆలోచించలేరు. సో అందుకే వాళ్ళు చాలా కన్ఫ్యూషన్లో ఉంటాడు. దడ పట్టిన వాళ్ళు, గుండె దడ వచ్చిన వాళ్ళు సరిగ్గా ఏమి మనం అడిగితే చెప్పలేరు అన్నమాట. ఓకే, అలాగుంటుంది మనస్సు. ఇప్పుడు ఆ మనస్సుని మెల్లగా
ఆ జపంతో ఒక చిన్న మంత్రంతో, ఆ మంత్రం ఎప్పుడు చిన్నదిగా ఉండాలండి, పెద్దదిగా ఉండకూడదు. ఆ చిన్న జపం మంత్రం ఎప్పుడు చిన్నదిగా ఉండాలి. సో అది చేస్తూ ఉంటే అది ఏమవుతుందంటే ఇన్ని అక్షరాల్లాగా ఉన్నది కదా, అది ఇలాగ 2 అక్షరాల్లాగో 5 అక్షరాల్లాగో రామ ఆర్ ఓం నమ శివాయ ఆర్ ఓం నమో భగవతే వాసుదేవయ్య, ఇయే అస్తమాని ఇదే అన్నమాట. ఇదే రిపీట్ చేస్తే మనసును అప్పుడే మనం లోపలికి తిప్పగలము. మనం ఆ మనసు లోపలికి ఎప్పుడు తిప్పేమో అది ఇంకా లోపలగా అయస్కాంతంలాగా వెళ్ళిపోతుంది. నది ఎలాగ సముద్రుడితో కలిసిపోతాదో అలాగ మన మనస్సు ఆత్మ, పరమాత్మ, స్వయం ప్రకాశక ఆత్మ ఈ శరీరంలో ఉండి స్వయం ప్రకాశక ఆత్మలో కలిసిపోతుంది. అప్పుడు కలిసిపోయినప్పుడు యాక్చువల్గా మైండ్ కామ్ అయినప్పుడే మన కష్టాలు మనకి భయం కల్పించవు. మైండ్ ఎప్పుడు కామ్గా ఉండదో అప్పుడు మనకి కన్ఫ్యూషన్. అందుకే ఆ జపం చెయ్యాలనేది. ఆ జపం చేసినప్పుడు మైండ్ కామ్ అవుతుంది. ఆ కామ్ మైండ్ లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా అయస్కాంతంలాగా భగవంతుడి వైపు స్వయం ప్రకాశక ఆత్మలోకి వెళ్ళి ఒకటైపోతుంది. నిన్న చెప్పుకున్నాం కదా, అయస్కాంతము చిన్న ఇనప ముక్క, వీళ్ళే అయిపోతారనేసి. సో ఇనప ముక్క అయస్కాంతం అయిపోయింది. అందుకే మనము భక్తులతోనే ఉన్నామంటే, భక్తుల మాటలే విన్నామంటే, భక్తులు ఏం మాట్లాడతారో ఎప్పుడు శాస్త్రం గురించి, ఎప్పుడు మనసు ఎలాగ భగవంతుడి వైపు తిప్పాలా అనేసి, ఎప్పుడు భగవంతుడి లీలల గురించి, ఎప్పుడు మహాత్ములు ఏం చెప్పారు, ఈ మహర్షులు ఏం చెప్పారు, ఈ జీవన్ముక్తులు, మన జీవన్ముక్తులు ఉన్నారు కదా, రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస గారు, షిరిడి సాయిబాబా గారు, పోతులోని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, కైవార తాతయ్య గారు, ఎంతమంది ఉన్నారండి. వాళ్ళందరికీ వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళకి ఎలా వచ్చింది ఆ లెవెల్, అదే కదా మాట్లాడుకుంటారు. భక్తులు ఇంకేం మాట్లాడరు. అది విని ఆ ఇనప ముక్క అయస్కాంతంలాగా అయిపోయేలాగా మనం కూడా అది విని మనసు ఫుల్గా మనము భక్తులైపోయి మనము ఆ జీవన్ముక్తి స్టేట్ చేరుకుంటామన్నమాట. సో అలాగే ఏం చెప్పారు, మీరు ఇదే చెయ్యండి. ఈ ఆధ్యాత్మిక సాధన చేశారంటే ఈ భక్తి యోగం చాలా సులువైంది. ఆయన కాళ్ళు పట్టుకుంటే చాలు మీరు ఆయనలో కలిసిపోతారు అనేసి ఆయన చెప్పి ఆశీర్వదించి నారద మహర్షి గారు వెళ్ళిపోయారన్నమాట. సో ఇప్పుడు నారద మహర్షి గారు వెళ్ళిపోయాక వీళ్ళందరూ అదే చేసి భగవంతుడి పాదాలు ఎక్కడ చూసేవారు వాళ్ళు? మనోనేత్రం అంటే మరి ఇక్కడే కాదు, హృదయంలో చూసేవారు. హృదయం ఇప్పుడు అందుకే మనం జపం చేసేటప్పుడు అండి, ఆ నామస్మరణ చేస్తున్నాం కదా, ఓం నమ శివాయనో రామరామనో ఆ మంత్రం చేసేటప్పుడు, ఆ జపం చేసేటప్పుడు మనం హృదయంలోంచి చెయ్యాలంట. మనం హృదయంలోంచి చేస్తే ఏమవుతుందంటే మన మనసు నార్మల్గా ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడు ఎక్స్పాండ్ అవ్వదు, మన తల పెద్దదవ్వదు, మన హృదయం పెద్దదవుతుంది. ఓకే, అదే కదా అంటారు, ఓ షీ హాజ్ గాట్ ఏ బిగ్ హార్ట్ అంటారు. షీ హాజ్ గాట్ ఏ బిగ్ హార్ట్ అంటే ఏంటి, విశాలమైన హృదయం అంటే ఏంటి, ఆవిడ చాలా మంచి ఆవిడి అనేసి, అన్ని సద్గుణాలు అనేసి. సో హర్ హార్ట్ ఈస్ వెరీ బిగ్ అంటాం కదా. కానీ మనము ఎవరినన్నా హిస్ హెడ్ ఈజ్ వెరీ బిగ్ అన్నామంటే ఏంటండి, హిస్ హెడ్ ఈజ్ వెరీ బిగ్ అన్నామంటే ఏంటి, అతనికి ఆర్ ఆవిడికి అహంకారం ఎక్కువ అనేసి అన్నమాట. ఓకే, మనం అది అలవాటు చేసుకోవాలి కదా. మనం పుట్టడం, మన స్కూల్ ట్రైనింగు, మనం ఆఫీస్లో పనిచేయడం అవన్నీ ఇక్కడి నుంచి మనం చేస్తున్నాము.
ఇక్కడే వచ్చి చేసేది భక్తులు మటుకు. అందుకే అంటారు దట్ పర్సన్ స్పీక్స్ ఫ్రమ్ ద హార్ట్ అంటారు. ఇప్పుడు ఎవరన్నా మనస్సు నుంచి మాట్లాడారు అంటే బేగా కనెక్ట్ అయిపోతామన్నమాట. ఓకే, సో అందుకే మహాత్ములు చెప్తారు, మీరు జపం చేసేటప్పుడు హృదయం నుంచి జపం చేయండి. ఆ హృదయం నుంచి జపం చేస్తే మన మనసు ఎప్పుడు హృదయంలోనే ఉంటుంది. మన మనోనేత్రం కూడా హృదయంలో తెరుచుకుంటుంది. భగవంతుడి పాదాలు కూడా మన హృదయంలో ఎప్పుడూ ఉంటుంది. మన భగవంతుడి పాదాలు మన హృదయంలో ఎప్పుడూ ఉంటుంది. ఇంకా అక్కడే చూస్తున్నామంటే మన మనసు కేంద్రీకరించుతుంది. మన మనసు కేంద్రీకరించినప్పుడు మనకి జ్ఞానం ఉన్నది కదా, స్వయం ప్రకాశక ఆత్మ అనేసి. ఆ స్వయం ప్రకాశక ఆత్మ మా ఈ దేహంలోనే ఉన్నది. శాస్త్రాలు చెప్పింది నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఈ స్వయం ప్రకాశక ఆత్మ అని. ఆటోమేటిక్గా ఆ ఇనప ముక్క అయస్కాంతం అయ్యినట్లు మన మనసు ఆటోమేటిక్గా ఇంకా రాగద్వేషాలు పడిపోయి స్వయం ప్రకాశక ఆత్మలో కరిగిపోయి మన మనసు ఎప్పుడూ లైట్. స్వయం ప్రకాశకాత్మ ఇక్కడంతా ఉండేది. ఈ లైట్ ఏంటి? ఇది ట్యూబ్ లైట్ కాదు. ఈ లైట్ వచ్చింది సూర్యుడి లైట్ కూడా కాదు. సూర్యుడికి లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడికే ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ, స్వయం ప్రకాశక ఆత్మ పరబ్రహ్మ నుంచి వచ్చింది, భగవంతుడి నుంచి వచ్చింది. అందుకే మనం ఎప్పుడూ ఈ నాలెడ్జ్, ఈ పాయింట్స్ ధ్యానం చేసేటప్పుడు స్వయం ప్రకాశక ఆత్మ సాక్షి, నేను సాక్షితత్వం, భగవంతుడు సాక్షితత్వం లోపల ఉన్నాడు. నేను అనేది అహంకారం, ఈ నేను అని శరీరం, ఈ వసంత, ఈ ముక్తికాంత, ఈ సుధామణి, ఈ విజయలక్ష్మి పడిపోతుంది ఒకరోజు. ఉండేది స్వయం ప్రకాశక ఆత్మ. ఆ స్వయం ప్రకాశక ఆత్మ ఒక్కటే ఒకటి. ఆ ఒకటే అద్వైతం. అదే అద్వైత దర్శనం. ఓకే, సో ఇది అంతా చెప్పేసాక వీళ్ళందరూ చేసుకున్నారు. వీళ్ళు జీవన్ముక్తులైపోయి ఆ తర్వాత శరీరం వదిలేసాక ఇంకా భగవంతుడితోటి కలిసిపోయారన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు ప్రచేతాసుల విషయం మాట్లాడేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎవరు? ప్రాచీన బర్హి. ఆ ప్రాచీన బర్హి ఎవరు? పృథు మహారాజు గారి ముని మనవడు. ఆ పృథు మహారాజు గారు ఎవరు? ధ్రువుడి సంతానంలో, ధ్రువుడి వంశపారంపర్యలో వచ్చిన వారన్నమాట. ఆ ధ్రువుడి ఎక్కడి నుంచి వచ్చారు? ధ్రువుడు ఉత్తానపాదుని కొడుకు. ఆ ఉత్తానపాదుడు ఎవరు? బ్రహ్మగారి కొడుకు కదా. ఇప్పుడు తెలిసింది కదా, అంతా వచ్చేదంతా మనమంతా అక్కడి నుంచే వచ్చాం. అందుకే మనకి గోత్రాలు అన్నమాట. మన ఆరిజిన్ బ్రహ్మగారు. ఓకే, వీఆర్ నాట్ ఫ్రమ్ ద అమీబా లైక్ డార్వినియన్స్ థియరీ, రైట్? సో ఇది ఓకే. ఇప్పుడు ప్రాచీన బర్హి, ప్రచేతాసుల గారి తండ్రి గారు ప్రాచీన బర్హి రాజుగారు, రైట్? ఆయన మహాభక్తుడు అన్నమాట. ఇంకా ఎంత భక్తుడో చెప్పలేము. ఈ ప్రజలకి మంచిది జరగాలని ఆయన ఎప్పుడూ యజ్ఞయాగాది కర్మల్ని జరిపించేవారు. ఆ యజ్ఞయాగాది కర్మలు చేసేది ఆయన దేశంలోనే కాదు, ప్రపంచమంతా. ఆయన చక్రవర్తి కదా, ప్రపంచమంతా అన్ని చోట్ల యజ్ఞయాగాది కర్మలు
చేయించేవారు. ఆ వర్షాలు పడాలా, ఆ పంటలు పండాలా, ప్రజలందరికీ సుభిక్షంగా ఉండడానికి, తినడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఆహ్లాదకరంగా ఉండడానికి. వర్షాలు వస్తేనే కదా మనకి పువ్వులు, చెట్లు, ఆ పక్షులు తినడానికి తిండి ఉంటేనే కదా ఆ పక్షులు, ఆ మృగాలు అందంగా ఉంటాయి. గోమాత ఉంటుంది. గోమాత మనల్ని చూసుకుంటుంది, మనకి పాలిస్తుంది, పెరిగిస్తుంది, యజ్ఞానికి కావలసిన నెయ్యి అన్నీ దొరుకుతాయన్నమాట. సో ఇవన్నీ కావాలంటే మనకి వర్షం కావాలా, వర్షం కావాలంటే ఇది ఓకే. కానీ మనం ఇంకా దానితోనే స్టక్ అయిపోకూడదు. ఓకే, ఇప్పుడు ఆయన ఏం చేశారంటే కొడుకులను పంపించేసి ఇంకా దాంట్లోనే ఆయన స్టక్ అయిపోయారు ఈ యజ్ఞంలో. అది నారద మహర్షి గారు చూశారు. ఆ నారద మహర్షి గారు చూసి ఆయనకి చాలా విచారం అయ్యింది. అయ్యో ఇది ఏంటి, ఈ ప్రాచీన బర్హి ఇంకా దీంట్లోనే ఏంటి స్టక్ అయిపోయారు, ఇంకా వాడిని పైకి తీసుకురావాలా, భక్తి యోగంలో పెట్టాలా, ఇంకా ఇవన్నీ నేను మానేయాలా అనేసి నేను ఉపదేశం చేస్తానని వెళ్ళారు. చూడండి, ఆయన కొడుకులకి ఉపదేశం చేశారు, ఇంకా ఎంతెంతో మహాత్ములకి ఉపయోగం చేశారు. ఎవరన్నా స్టక్ అయిపోతున్నారంటే ఆయన కరుణామయుడు నారద మహర్షి గారు దిగొచ్చి ఆ ప్రాచీన బర్హి దగ్గరికి వెళ్ళి, మహారాజా నువ్వు చాలా సుహృదయం కలవాడవి, నువ్వు ప్రజలందరినీ ఎంతో చక్కగా చూసుకుంటున్నావు, వాళ్ళకి మంచిది జరగాలని నువ్వు యజ్ఞయాగాది కర్మలు చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ చూడు, నీ కొడుకులేమో తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. అన్నీ వదిలేసి ఇంకా ఏమీ లేకుండా కట్టుగుడ్డలతోటి అడవిలోనేమో తపస్సు చేయడానికి వెళ్ళి వాళ్ళ మనసుని భగవంతుడి మీదే ధ్యానిస్తున్నారు. నువ్వేంటి ఇంకా ఈ యజ్ఞాలు చేసుకుంటూ, ఈ సమిధలు తెచ్చుకుంటూ, ఈ పసుబలి ఇచ్చుకుంటూ ఉంటున్నావు. నువ్వు ఇంతకాలం పశుబలి ఇచ్చేవు కదా, ఇన్ని పశువుల్ని, ఈ మృగాలనంతానేమో నువ్వు బలి ఇచ్చేవు కదా, అవన్నీ అక్కడ కాసుకొని కూర్చున్నాయి, నిన్ను చూస్తూ ఉన్నాయి, వాళ్ళ క్రోధంతో రగిలిపోతున్నావు, వాళ్ళు రగిలిపోతున్నారు. నువ్వు ఎప్పుడు వస్తావా అని నువ్వు వెళ్ళగానే నిన్ను పీకి తినేస్తారు. ఇంకా ఎంత కష్టపడతారో నీకు తెలియదు. గోళ్లతోటి రక్కేస్తారు, నీ కళ్ళు పీకేస్తారు, నీ శరీరం అంతా లాగేస్తారు, నాలికి పీకేస్తారు, నీ బోన్స్ అన్నీనేమో లాగేసి నక్కేస్తారు. వాళ్ళు అంత కోపంతో వాళ్ళు కాసుకొని ఉన్నారు. చాలు, ఇంకా ఇదన్నా చాలు, ఇంక పైన నువ్వు ఇది చేయడానికి, ఈ పశుబలి ఇవ్వడానికి వీల్లేదు అన్నారు. చెప్పగానే ఆ ప్రాచీన బర్హికి చాలా భయం అయిపోయింది. అయ్యో మహాత్మా, నాకు ఇది తెలియదు, నేను ఏదో యజ్ఞాల్లో రాసున్నది కదా నేను చేస్తూ ఉన్నాను, కానీ నేను ఇంకా దీంట్లోనే స్టక్ అయిపోయినని నాకు తెలియలేదు. మహాత్మా, నేనేం చేయను, ఇప్పుడు ఎలాగ చేయను, నేను ఎవరు అని ఎలాగా అంటే, నువ్వు ఎందుకు స్టక్ అయిపోయావో నేను చెప్తాను అనేసి, ఒక కథలాగా చెప్తాను అనేసి ఆయన కథలాగా చెప్పడం ప్రారంభించారు. ఎవరు? నారద మహర్షి గారు. ఓకే, ఒకప్పుడేమో ఒక మహారాజు ఉండేవారంట. ఎవరు? పురంజనుడు అనేసి. ఆయన అన్ని చోట్ల తిరిగారు. ఆయన చాలా మంచి మనిషి, మంచి హృదయం కరుణామయుడు. కానీ ఆయనకి విషయభోగాలు, నేను అది అనుభవించాలా, ఇది ఎన్నెన్నో అనుభవించాలని, ఇంకా ఆయనకి ఎన్ని కోరికలో చెప్పలేము. ఆ అన్ని కోరికలతోటి నాకు అందమైన చోటు కావాలా, ప్రశాంతంగా ఉండాలా, ఆ ప్రశాంతంలో నేను నా కోరికలన్నీ అనుభవించాలా అని ఆయన తిరిగి ఒక చోట మటుకు ఆయనకి చాలా ఇష్టమైంది. అది హిమాలయ పర్వతానికి దక్షిణ ద్వారంలో
ఉన్నప్పుడు దక్షిణ వైపు ఉన్న ఒక ఊరు పురంజన అని. ఓకే, ఆ ఊర్లో ఒక అందమైన భవనం ఉన్నది. ఆ అందమైన భవనానికి 9 ద్వారాలు, రైట్. అది దానికి చుట్టూ మంచి సరోవరాలు, అందమైన పూల తోటలు, మంచి గాలి. ఆ గాలి ఇంకా ఎంత సువాసన భరితమైనదో చెప్పలేము. ఇంకా ఆ చెట్లకి ఇంకా లేని రకాల ఫ్రూట్స్ లేవంట, అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. చాలా సైలెంట్గా ఉన్నది. అది చూడగానే ఆయనకి అబ్బా, నేను ఇక్కడే ఉండిపోతాను, నాకు ఇక్కడ కావలసిన విషయభోగాలన్నీ దొరుకుతాయి అని ఆయన వెళ్తున్నారంట. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక అందమైన ఆడపిల్ల, ఓకే, ఆ యువతి ఇంకా ఎంత అందమో చెప్పలేము. ఈ కళ్ళు కలువరేకుల్లాంటి కళ్ళు, ఆ శరీర అవయవాలు ఎక్కడెక్కడ ఉండాలో, ఎలాగ ఉండాలో, ఎంత ఎత్తు పల్లాలతో ఉండాలో అంత చక్కగా అమర్చి ఉన్నాయంట. దాంతో అది చాలనట్టు అందమైన పలువరుస. ఆ అందమైన పలువరుస చాలనట్టు ఆవిడి అందమైన చిరునవ్వు. అవన్నీ చూడగానే ఆ నడక కూడా నెమలిలాగా అందంగా నడిచేదంట. నల్లటి దట్టమైన ముంగురులు. ఇంకా అది చూడగానే ఆ మహారాజుకి ఆవిడ నాకే కావాలా, ఆవిడ నేను అనుభవించాలా, ఆవిడ ఎవరో నేను కనుక్కోవాలా అని ఆశ వచ్చేసిందంట. అది వచ్చి ఆయన చూడగానే ఆవిడ చుట్టూ ఒక 10 మంది సేవకులు. ఆ 10 మంది సేవకులకి ఒక్కొక్కరికి 100 మంది భార్యలు. ఆ 100 మంది భార్యలకి ఎంతోమంది సేవకులు. ఎంతమంది ఉండేవారు. దాంతో చాలకుండా ఆవిడ వెనక ఒక 5 తలల పాము ఆవిడిని రక్షిస్తుందంట. సో ఇవన్నీ చూసి ఆయనకి కొంచెం కన్ఫ్యూషన్ అయింది. ఈవిడ ఎవరు, ఇంత అందంగా ఉన్నది, కానీ ఏంటి ఇంతమంది చుట్టుకున్నారు, ఇది చాలకుండా అది 5 తలల పాము ఏంటి అనేసి ఆయన చూసారంట. కానీ ఈ కోరిక ఎంత దృఢమైన కోరిక అంటే ఇంకా ఆయన ఆపుకోలేరు. ఆవిడ అందాన్ని చూసి ఆపుకోలేక ఆవిడ దగ్గరికి అడిగారంట, యువతి నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నీ సౌందర్యం చూస్తే నాకు అసలు మాటలే రావటం లేదు, నీ మీద నుంచి నా కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను, కానీ నువ్వు ఎవరు, ఇది ఏంటి ఇంతమంది ఉన్నారు, ఇక్కడికి ఎలాగొచ్చేవు అని అడిగితే ఆవిడ అన్నదంట, నేను ఇక్కడికి ఎలాగొచ్చానో నాకు తెలియదు, ఈ నగరము చాలా బాగుంది, కానీ ఈ నగరము ఎవరిది అని కూడా నాకు తెలియదు, ఈ 10 మంది సేవకులు ఎప్పుడు నాతోనే ఉంటారు, నాకు సేవ చేస్తూ ఉంటారు, వాళ్ళ 10 మంది భార్యలు కూడా నాకు సేవ చేస్తూ ఉంటారు, ఈ 5 తలల పాము నన్ను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది, నేను పడుకున్నప్పుడు ఇంకా నాకు ఏమి కష్టం రాకూడదు అనేసి ఈ 5 తలల పాము నన్ను రాత్రి నిద్రలో నన్ను రక్షిస్తూ ఉంటుంది. అది సరే కానీ నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ మాటలు ఎంత చక్కగా ఉన్నాయి, నువ్వు ఎంత కరుణామయుడువు, నీ బాహువులు ఎంత అందంగా ఉన్నాయి, నీ ఛాతి ఎంత అందంగా ఉన్నది, ఇవన్నీ చూస్తే ఏ యువతికైనా నీ భుజాల మీద వాలాలి అనిపిస్తుంది, నాకు అలాంటి కోరిక పుడుతుంది అన్నదంట. ఓకే, ఇక్కడ ఈ మహారాజు గారు ఫ్లాట్ ఆవిడని చూసి
ఆవిడ కూడా ఈయన చూసి ఈవిడ ఫ్లాట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, అగ్నికి ఆజ్యం చేర్పించినట్లు వాళ్ళిద్దరికి కామ కోరిక పుట్టింది. ఓకే, ఇంకా రగిలిపోతుంది అన్నమాట. ఇంకా వాళ్ళిద్దరే ఏం చేశారు, సరే నువ్వు నాతోనే ఉండు, నేను నీతోనే ఉంటాను, మనమిద్దరము హాయిగా ఉందాము అని వాళ్ళు భార్యాభర్తలుగా అయ్యారు. ఓకే, వాళ్ళిద్దరూ 100 సంవత్సరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంగా ఉన్నాక ఇంకా ఈయన ఎంత బానిస అయిపోయాడు అంటే, ఆవిడ కూర్చుంటే కూర్చుండేవాడు, ఆవిడ పడుకుంటే పడుకుండేవాడు, ఆవిడ తింటే తినేవాడు, ఆవిడ నవ్వితే నవ్వేవాడు, ఆవిడ ఏడిస్తే ఏడ్చేవాడు, ఆవిడ నిద్రపోతే నిద్రపోయేవాడు, ఆవిడ వాకింగ్ వెళ్తే వాకింగ్ వెళ్ళేవాడు. అలాగైపోయాడన్నమాట. ఆ మధ్యలో తాగుడు ఒకటి, ఆవిడ ఎప్పుడు తాగితే ఈయన కూడా అప్పుడే తాగేవాడు. ఇంకా ఇలాగా బానిస అయిపోయాడన్నమాట. బానిస అయిపోయి ఒకరోజేమో ఆయన మహారాజు కదా, వేటకు వెళ్ళాలి కదా, వేటకి వెళ్ళాడు. ఓకే, ఆ వేటకి వెళ్ళి ధర్మబద్ధంగా రాజులు వేటకి వెళ్ళాలా. ఆ వేటకి వెళ్ళాక కూడా వాళ్ళకి నియమాలు ఉన్నాయి. కొన్ని రకాల మృగాలను మాత్రమే చంపాలా, వాళ్ళన్నిటినీ చంపకూడదు అన్నమాట. అవి కూడా ఎన్ని చంపాలో అన్నీ అన్నమాట. వాళ్ళకి ఒక నియమం ఉన్నది, ఒక క్యాల్కులేషన్, ఇన్నే ఇంకా మళ్ళీ వెళ్ళిపోవాలనేసి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి కదా. సో ఒకటి యుద్ధానికి ప్రాక్టీస్ చేయాలి, రైట్. ఇంకొకటి, ఈ పులులన్నీ ఎక్కువైపోయినాయి అంటే ఆ పులులేమో గ్రామాల మీద పడి ఆ పాడి పంటలన్నీ పాడు చేస్తాయి, ఆ తర్వాత పిల్లల్ని ఎత్తుకుపోతాయి, మనుషుల్ని తినేస్తాయి. అందుకోసం అనేసి వీళ్ళు వెళ్ళాలన్నమాట, వీళ్ళు వెళ్ళి చేస్తారు. కానీ ఈ మహారాజు ఆ విచక్షణ కోల్పోయాడు. ఆ విచక్షణ కోల్పోయి ఇంకా ఎంత వేటాడాడో ఆయనకే తెలియదు. ఏటేటి మృగాల్ని చంపకూడదు వాటిని చంపేసాడు అన్నమాట. ఇంకా చంపేసి అలసిపోయి అప్పుడు ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చేసరికి ఆ ఇల్లాలకి కోపం వచ్చేసింది. అప్పుడే రావాల్సింది ఇంకా రాలేదు అనేసి ఈ కోపంతో ఈ ఇల్లాలు ఏం చేసిందంటే, జుట్టు విరబేసుకొని మీద ఉన్న నగలన్నీ లాగి పడేసి ఒక పాద చీర కట్టుకొని ఓ అని ఏడ్చుకుంటూ మంచం మీద పడుకుంది. ఎందుకు? ఆవిడ చేతిలో కీలు బొమ్మ అయిపోయాక ఇంకా ఆవిడ ఈయన్ని యూస్ చేసుకోవడం ప్రారంభించిందన్నమాట. ఇది యూస్ చేసుకోవడం ప్రారంభించి అటెన్షన్ సీకింగ్, నువ్వు అంతసేపు వెళ్ళిపోతావా నన్ను వదిలేసి అనేసి ఆ కోపం రగిలిపోయి, షీజ్ ఎ స్పాయిల్డ్ వైఫ్, బాసీ వైఫ్, అన్నీ పడేసి ఏడ్చుకుంటూ పడుకుండిపోయిందన్నమాట. పడుకుండిపోతే రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చి ఇంకా ఆవిడ ఏం చేస్తే, ఆవిడ ముద్దుల వైఫ్ కదా, ముద్దుల భార్య, ఇంకా ఏం చేయడము, ఇంకా ఆయనని ఏడుపు మొదలెట్టారు. ఆయన అపాలజైజ్, కాళ్ళు పట్టుకొని అపాలజైజ్ చేసి, నువ్వు ఇలాగుండకూడదు, నువ్వు ఇలాగుంటే నా జీవితం ఎలాగైపోతుంది అనేసి ఆవిడని ముద్దాడి చేసి కాంప్రమైజ్ చేసి, అప్పుడు ఆవిడ లెగిసి స్నానం చేసి, ఈయన స్నానం చేసి మళ్ళా వాళ్ళిద్దరూ విహరించారు. ఏంటి? కామభోగం. ఓకే, సో వీళ్ళు ఇద్దరు కామభోగ లోలులైపోయారు, రైట్. ఈ కథ ఎవరు చెప్తున్నారండి? నారద మహర్షి గారు చెప్తున్నారు ఈ కామం గురించి. ఇప్పుడు ఆడదానికి మగదానికి దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఫ్రెండ్షిప్. కామం ఈజ్ ఆల్వేస్ దేర్ అంట. అందుకే మహాత్ములు చెప్తారు, ఎంత ఫ్రెండ్ అయినా కూడా మీరు కొంచెం, సైకాలజిస్ట్ కూడా చెప్తారు, ఎంత ఫ్రెండ్ అయినా కూడా మీరు కొంచెం దూరంగా ఉండండి. ఎస్పెషలీ ఎన్ అట్రాక్టివ్ ఉమెన్ షుడ్ బి లిటిల్ బిట్
మెయింటైన్ డిస్టెన్స్ విత్ ద మ్యాన్ అంట. ఓకే, ఈ సైకాలజిస్ట్ చెప్పారు. ఓకే, ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్కూల్కి మదర్స్ ఫాదర్స్ వస్తారు కదా, వాళ్ళ పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి. సో అక్కడ ఫ్రెండ్షిప్ మొదలవుతుందంట. ఓ హలో, యువర్ సన్ ఈజ్ ఇన్ మై స్కూల్. మా అమ్మాయి కూడా మీ స్కూల్లోనే ఉన్నదండి. ఇద్దరు క్లాస్మేట్ అండి. సురేష్ మీ కొడుకా? ఓ అలాగా, ఎలాగుంటున్నారు, ఎక్కడున్నారు అని ప్రారంభం అవుతుందంట. కొన్ని రోజులైక అలాగా ఆవిడ రాకపోతే, ఓ సురేష్ అమ్మ రాలేదేంటి, నేను చాలా అందంగా ఉంది కదా, బ్లౌజ్ వేసుకుంది, ఆ బ్లౌజ్లో ఆ వంపులు చూడు, చాలా లో నెక్ వేసుకుంది, మొన్న బాగుంది, షీఈస్ వెరీ సెక్సీ. ఇలాంటివి తలుపులు వస్తాయంట. మా సైకాలజిస్ట్ టీచర్ చెప్పారు. ఇట్ ఈస్ వెరీ ట్రూ అండి. బికాజ్ ఐ మై సెల్ఫ్ యాజ్ అ గైనకాలజిస్ట్ నాకు ఈ కేసులన్నీ వస్తాయి కదా, వాళ్ళు పడిపోతారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇప్పుడు ఎలాగ ఎక్కువైపోయినాయి అంటే సోషలైజేషన్ ఎక్కువైపోయింది అన్నమాట. కానీ మన మనసులో ఆ కామం, ఆ ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ ఆడదానికి మగదానికి ఫిజికల్ అట్రాక్షన్ ఈస్. సో ఇది అన్నమాట, ఇది నారద మహర్షి గారు చెప్తున్నారు. ఇంకా మనం ఎలాగ పడిపోతాము అనేసి చెప్పడం వస్తుంది, ఇంకా నెక్స్ట్ క్లాసుల్లో వస్తుంది. ఇప్పుడు ఈ మహారాజు గారు ఉన్నారు కదా, పురంజనుడు, చాలా కరుణామయుడు, వెరీ వండర్ఫుల్ పర్సన్. ఆ పురంజనుడు ఎవరండి? జీవుడు. ఆ జీవుడు, ఈ ఆడది ఎవరు? అందమైన యువతి ఎవరు? కోరికలతో నిండిపోయిన యువతి ఎవరు? ఆ 10 మంది సేవకులు ఎవరు? కోరికలు. మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. మనం ఏం పని చేసినా సరే, ఏ కోరిక తీర్చుకున్నా మనం దీనితోనే కోరికలు తీర్చుకుంటాం కదా. ఓకే, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అంటే వట్టి 10 కోరికలైనా ఉంటాయండి. ఇంకా ఆ 10 నుంచి ఇంకా ఎన్నెన్నెన్నెన్ని కోరికలు ఉంటాయండి. అయ్యే వాళ్ళకి 100 మంది భార్యలు. ఇంకా ఆ కోరికలు మల్టిప్లై అయిపోయి వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి ముని మనవలు. ఇంకా ఇలాగే జీవుడు సంసారంలో ఒక్క అట్రాక్షన్ స్టార్ట్ అయ్యింది, ఒక ఆడదాని కోసం, ఆడదాని దాంపత్య సుఖం కోసం స్టార్ట్ అయ్యి సంసారంలో చిక్కుకొని ఈ భూలోకానికి వచ్చిన విషయం మర్చిపోయి పశువులు ఎలాగా భోజనం, నిద్ర, మైథునం దానితో ఎలాగా పడిపోతాడో దానితో పడిపోయి ఇంకా చిక్కుకుపోతాడు. ఓకే, ఆ చిక్కుకుపోయింది కూడా ఇక పెద్ద ఉన్నది మనకు. ఫస్ట్ పెళ్ళి ఇప్పుడు ఇంతవరకు ఏమైందంటే వి రీచ్డ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 35. సో 35 నుంచి 60, 70 వరకు ఇంకా ఉన్నది కదా. ఇంత ఎంతెంతో డ్రామా అవుతారు కదా. ఆ డ్రామా గురించి చెప్తారు నారద మహర్షి గారు అన్నమాట. సో మన జీవితం, సో ఈ విషయము మనము వచ్చే క్లాస్లో మాట్లాడుకుందాము. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాం, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.